ఇది ఎట్టటి సంగతే మరి ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి వీళ్ళకి ప్రచారం ఉంటుందా? ఇప్పుడు ఇది ఏమైనా దెబ్బ తీసేనా జూబ్లీహిల్స్లో కవితమ్మది? జూబ్లీహిల్స్ లా ఇప్పుడు ఒక్కటన్నా, జూబ్లీహిల్స్ లా బీసీ కడితే ఎవరైనా గెలుతారన్న. కాంగ్రెస్ పార్టీ కానీ యాదవ్ అందులో యాదవ్ ఇవ్వాలి. చిన్న శ్రీశైలం కొడుకిస్తే కాంగ్రెస్ గెలుతుందన్నా. ఇక వీళ్ళ కమ్మోళ్ళకి ఇస్తారు కదా, చచ్చిపోయిన ఆయన భార్యకి ఇస్తారు వీళ్ళు. అదే 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 బీఆర్ఎస్ వాళ్ళు. అంటే బీఆర్ఎస్ వాళ్ళకు మరి ఇప్పుడు అదే ఇప్పుడు ఈ ఉప ఎన్నికల ముందరనే ఈ కథ జరిగే మరి ఈ కవితమ్మది దెబ్బ ఏమన్నా జూబ్లీహిల్స్ మీద పడుతుందా అంటున్నా అన్న. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ కోటేయరే అంతేనా అన్న? బీఆర్ఎస్ పార్టీకి ఓటేయరే వామ్మా తేల్చినావా అప్పుడే? కాంగ్రెస్ బీజేపీ సందులోనే ఉంటది. అయ్యా అయితే ఇప్పుడు కనవే రాజయ్య ఇక ఏముంది, ఇక అయిపోయింది. ఇక నువ్వు పెద్ద మనిషివి, కరువు కాలం చూసినవి ఒక మాట అన్నవంటే ఇక అయిపోయి వెనకటికి ఎన్ని మాటలు సత్యాలు కాలే నీ మాటలు.